ప్రభుత్వం పక్షపాతం. భూపాలపల్లి జిల్లాలో పేద మహిళలకు ఇందిరా మిల్లు రద్దు. ఎమ్మెల్యే ఆదేశాలతో నిలిపివేత. ఆర్టీఐ ద్వారా వెల్లడి. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం. హైకోర్టును ఆశ్రయించిన బాధితురాలు. కాంగ్రెస్ కార్యకర్తలకే కేటాయింపు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శలు. కొత్త ఇల్లు కట్టించాలని డిమాండ్లు. ఇక చూడు, ఇక ఇల్లు ఇంతకుముందు దీని మీద వీడియో కూడా పెట్టినా నేను. ఏ విధంగా ఇల్లు వచ్చినట్టే వచ్చి గుంజుకొని పేరు అన్నా అని చెప్పిండు. ఈ జువ్వాజీ సుమలత అనే ఒక మహిళకు ఇందిరా మిల్లు వచ్చింది. ఇది ఇక్కడ గోరుకొత్తపల్లిలో. దాంట్లో అన్ని వెరిఫికేషన్లు అయిపోయినాయి. ప్రతి ఒక్కటి ఏసేసిరు అయిపోయింది. లాస్ట్ ఏంది ప్రొసీడింగ్ ఇవ్వాలి. ప్రొసీడింగ్ ఇచ్చి ఆడ ముగ్గు పోసి దానికి సంబంధించిన అన్నీ చూడాలి అంతే. అయితే ఏం చేసిర్రు, లాస్ట్కి వచ్చిన తర్వాత అన్నీ చూసి మొత్తం వెరిఫికేషన్ చేసి అన్నీ చేసి లాస్ట్కి ఏమన్నారు అయ్యా అంటే ఒకటేమొచ్చిందన్నారు, నీకు ఇందిరా మిల్లు రాదు. ఎందుకు రాదయ్యా అని చెప్పి ఎమ్మెల్యే దగ్గర పోయింది, ఎంపీడీఓ దగ్గర పోయింది, అక్కడ సీఎంఓ దగ్గర పోయింది, కమిషనర్ దగ్గర పోయింది, అందరి దగ్గర పోయింది. లాస్ట్కి వచ్చిన తర్వాత ఎంపీడీఓకి ఆర్టీఐ ఇస్తే ఎంపీడీఓ ఆర్టీఐలో ఎమ్మెల్యే రద్దుపరిచిండు మీ ఇందిరా మిల్లు అని చెప్పి ఒక లెటర్ వచ్చింది. అందుకే మీకు మేము రద్దుపరిచినాం అని చెప్పి ఇచ్చిండు. చూడు, వెరిఫికేషన్ చేసింది వాళ్ళే, మీకు ఇందిరా మిల్లు వస్తుందని చెప్పింది వాళ్ళే. లాస్ట్కు మీరు బీఆర్ఎస్ పార్టీ మీకు ఇందిరా మిల్లు రాదని చెప్పి రద్దు చేసిన పరిస్థితి ఉన్నది. ఏ పార్టీ అయితేంది? మీరు ఇస్తా అన్నది పేదలకే కదా. పేదలకి ఇస్తా అన్నప్పుడు పార్టీతో మీకు సంబంధం ఏంది? మీరు ఇస్తా అన్న ఇల్లు పేదలకు చూసి ఇస్తా అయిపోయా. మీరు ఆ పార్టీ, మీరు ఈ పార్టీ అంటే ఇప్పుడు పార్టీలు అని చూసుకుంటుంటే మరి అభివృద్ధి అవుతుందా తెలంగాణ? మరి నువ్వు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే అభివృద్ధి చేసుకుంటావా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇతర డిఎస్పీ వాళ్ళు ఉన్నారు, బీఎస్పీ వీళ్ళందరికీ మరి అంటే పార్టీల వివక్ష చూపెడితే కేవలం మరి ఇక్కడ సగం మందికి ఇక్కడ అభివృద్ధి అవుతుంది. మరి సగం మంది ఉత్తగానే మరి అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకే పథకాలు ఇచ్చుడు అన్నట్ట. బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే పథకాలు ఇచ్చుకుండా, బీజేపీ ఉంటే బీజేపీలోకే పథకాలు ఇచ్చుకుండా అన్నట్ట. మరి ఇతర ప్రజలు పార్టీలకు లేకుండా ఉన్న ప్రజలకు మరి సంక్షేమ పథకాలు ఇచ్చేది లేదా? లేదా? పార్టీలు అందరికీ ఉంటాయి. ఈ మహిళకు పార్టీ విషయంలోనే ఇందిరా మిల్లు కట్టయిందట. ఎమ్మెల్యే దగ్గర పోతే చల్ నువ్వు ఇందిరా మిల్లు నీకు రాదుపో, నీకెందుకు ఇస్తాం పో, రేపు కూడా చెప్పుకోపో అంటాడు. ఏ విధంగా? ఎందుకు సార్ నాకు ఎందుకు మీ ఇవ్వాలి సార్, నేను పేదవాడిని అంటే ఏ లేదు మీ ఆయన బీఆర్ఎస్లో తిరుగుతాడు. నీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరుగుతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో తిరుగుతుంది, బీజేపీలో తిరుగుతుంది. అయ్యా నువ్వు ఇచ్చే పథకం అందరికీ రాదు. వాడు కాదా? వాడు ఇండియన్ సిటిజన్ కాదా? తెలంగాణ పౌరుడు కాదా? తెలంగాణలో ఉంటలేడా? ఏంది సమాధానం? నువ్వు చెప్పుర్రి.